ఇవాళ అరవింద్ గారు 3 ఏళ్ళు కష్టపడి జుట్టుకు 250 రూపాయలు తీసుకొచ్చిండంటే మరిగా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎట్లా పనిచేస్తుందో దయచేసి రైతన్నలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఉచిత సలహాలు చెప్పి పైసలు ఇవ్వకుండా, మనకు మెషిన్లు ఇవ్వకుండా, పసుపుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా టైంపాస్ చేయడం అన్నది ఒక అలవాటుగా మారింది. ఏమైనా మాట్లాడితే ఎక్కడ రాసింది మీ ప్రభుత్వం, ఉత్తరం రాసిందా? రాయలేదు కాబట్టే పసుపు బోర్డు ఇస్తలేమంటాడు. ఇక మన ప్రభుత్వం 2017లోనే రాసినటువంటి ఉత్తరం ఇది అరవింద్ గారికి ప్రెస్ మిత్రుల ద్వారా నేను పంపిస్తూ ఉన్నాను. అదేవిధంగా 2017లోనే ఫీల్డ్ ఆఫీస్ స్పైస్ బోర్డుది నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పి వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా నేను ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మొదలు పార్లమెంట్లో మాట ఇచ్చి నేను తప్పకుండా మీకు స్పైస్ పార్క్ పెట్టండి అమ్మా, 20 కోట్లు ఇప్పిస్తా అసైడ్ స్కీమ్లో అని చెప్పి కథలు చెప్పి తర్వాత మేము అసైడ్ లేదు ఏం లేదు, మీరు మొత్తం రాష్ట్రం నుంచే ఇచ్చుకోవాలి, మీ రైతులకు తప్పితే మేమేం చేయము, మళ్ళీ మొత్తం చేసి ఓపెనింగ్ పిలిస్తే మాత్రం వచ్చి రిబ్బన్ కట్ చేసిపోతామని చెప్పిన ఉత్తరం కూడా ఇక్కడ ఉన్నది. అదేవిధంగా స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ 2017లో చెప్పి ఇచ్చినటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్నది. అదేవిధంగా మనం తీసుకొచ్చినటువంటి మద్దతు లేఖలు, సీఎంలు రాసినటువంటి మద్దతు లేఖలు అన్నీ కూడా మోడీ గారికి రాసినవి అవన్నీ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే ఆర్టీఐలో మనం తీసుకొచ్చినటువంటి వివరాలు ఉన్నాయో ఆ ఆర్టీఐ కాపీలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ 3 ఏళ్లలో నాలుకకు మడత లేకుండా అనేకమైనటువంటి అబద్ధాలు ఇప్పుడున్న అరవింద్ గారు చెప్పినారు. ఈ స్పీడ్లో అబద్ధాలు చెప్పడం తప్పితే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదు. రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రామ్ మాధవ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక మన నిజామాబాదు జిల్లా రత్నం అరవింద్ గారు అనేకమైన అబద్ధాలు పలు సందర్భాల్లో ఎట్లా చెప్పినరో మీరు నిజంగా చూసినారు. ప్రజలకు నేను కోరేది ఒక్కటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చక్కగా పరిపాలన సాగుతున్నటువంటి తెలంగాణలో అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా చూడండి. ఏం జరిగింది ఇలా కేంద్రంలో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ గారు అబద్ధం చెప్పిండ్రు. ఇంతవరకు దానికి అత్తపత్త లేదు. మేము సామాన్యులకు అండగా ఉంటామని చెప్పిండ్రు, కానీ గ్యాసు, డీజిల్, పెట్రోల్ ప్రైజులు చూస్తే ఇలా కళ్ళు తిరిగి చక్కెర వచ్చే పరిస్థితి ఉన్నది. మధ్యతరగతి వ్యక్తి మీద దాదాపు నెలసరి ఖర్చు 50% పెరిగినటువంటి పరిస్థితి. సిలిండర్ను మరి ధర పెరిగింది, ఏం చేయాలంటే ఒక బీజేపీ ఎంపీ అంటాడు, ఎందుకు సిలిండర్ కట్టెలపై పెట్టుకొని అంటారు. అంటే ముందుకు పోవద్దు, మనం వెనక్కి పోవాలి, మళ్ళా పూర్వకాలంలోకి పోవాలని చెప్పి మహిళలను అవమానం చేసే పరిస్థితి. 1 కాదు 2 కాదు, మీరు ఎందులో చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా, ఇంటర్నేషనల్ విషయాల్లో చూసినా, నేషనల్ విషయాల్లో చూసినా, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసినా, జిల్లాకు సంబంధించిన అంశాలు చూసినా, టాప్ టు బాటం అబద్ధాలు ఆడే పార్టీ భారతీయ జనతా పార్టీ. టాప్ టు బాటం అబద్ధాలు ఆడే నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి అబద్ధాలను, మన మేలు కోరుకున్నటువంటి నాయకులను దయచేసి మీరు గుర్తించవలసిందిగా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. మన నిజామాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టిందంట. ఆ మేడం పెట్టి ఏమేమో మాట్లాడింది. నేను చూడబుద్ధి కాక చూడను ఆ వీడియోలు. అయితే మీడియా మిత్రులు కొన్ని పంపినరు. మా పిఏ చెప్తే పిఏకి పంపినరు ఏమేమి మాట్లాడిందో చూసిన. రైతులకు సమస్యలు ఉన్నాయి అందులో, కాబట్టి రియాక్ట్ అవుతున్నాము. లేకపోతే ఆమెకి రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా మా పిఏ ఏమంటాడంటే, చాయ్ తాగుకుంటే తీసేయండి సార్, మళ్ళీ వారి తర్వాత టైం వేస్ట్ ఎందుకు అంటున్నాను. ఇక ఈ 70,000 పుస్తకాలు చదువుకున్న ఆయన బిడ్డే ఏమడిగిందని తెప్పించి చూసిన. అడిగిందేమో నిజామాబాద్ పసుపు రైతుల కోసం అని అన్నది. జగిత్యాల లేరా, ఆదిలాబాద్లో లేరా, నిర్మల్ల, వరంగల్లో లేరా? సరే, ఆమెకు తెలియదు అనుకుందాము, ఆమె నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ. రెండోది, ఈమె అడిగింది పోయిన సంవత్సరం, స్పైస్ బోర్డు జవాబు ఇచ్చింది అక్టోబర్ పోయిన సంవత్సరం, అంటే 7-8 నెలల కింద. దాని తర్వాత 2 సార్లు బడ్జెట్ వచ్చింది 6 కోట్లు. ఆమెకు ఆన్సర్ ఇచ్చింది కోటి రూపాయలు. మరి అది నిజామాబాద్ అనుకొని ఇచ్చిర్రా, మరి మొత్తం అనుకొని ఇచ్చిర్రా? ఆమెకి జవాబు ఇచ్చినాక 2 సార్లు బడ్జెట్ వచ్చింది.
ఈ 70,000 పుస్తకాలు చదువుకున్న బిడ్డమే. మళ్ళీ ఒకసారి నీకు రాసుడు వస్తే నీవే రాసి ఉంటే మళ్ళీ ఒకసారి రాయి, స్పైస్ బోర్డు మళ్ళీ రిప్లై ఇస్తుంది. ఈసారి 6 కోట్ల దాకా ఉంటుంది బడ్జెట్. ఈమె 2014 నుంచి 19 దాకా ఎంపీ ఉన్నది. అప్పుడు బాయిలర్లు, పాలిషర్లు, టార్పాలిన్లు పైసల గురించి మాట్లాడింది కదా. పసుపు రైతుల కోసం ఎవరెంత చేసిండ్రు 2016, 15, 16, 17, 18, 19 5 సంవత్సరాలలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డే, ముఖ్యమంత్రి బిడ్డే 4, 12, 4, 9, 13 బాయిలర్లు తెచ్చింది పసుపు రైతుల కోసం. 13 బాయిలర్లు ఆమె 5 ఏళ్ళల్లో. పాలిషర్లు వచ్చేసి 3 పాలిషర్లు తెచ్చింది. 13 బాయిలర్లు, 3 పాలిషర్లు, టార్పాలిన్లు 0 ఇది తెచ్చింది. ఇప్పుడే స్పైస్ బోర్డుకి వెళ్ళి మన తెప్పించిన డీటెయిల్స్ ఇవి. ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికైనాక 19, 20, 21, 22 3 సంవత్సరాలల్లో అందులో సంవత్సరంన్నరకు పైన కరోనాలో పోయినాయి. 250, 108 బాయిలర్లు. ఆమె 5 ఏళ్ళ ముఖ్యమంత్రి బిడ్డ ఉన్నప్పుడు 13, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నప్పుడు 108 బాయిలర్సు. పాలిషర్లు ఆమె ఉన్నప్పుడు 3. మనము భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినాక 209 పాలిషర్లు. 3 పాలిషర్లు ఆమె తెచ్చింది 5 ఏళ్ళల్లో. 3 సంవత్సరాలల్లో సంవత్సరంన్నర కోవిడ్ది పోంగా 209. తర్వాత టార్పాలిన్లు. రైతు మీరు ఎట్లా ఇచ్చేది లేదు, గొన సంచులు తెచ్చేది లేదు. టార్పాలిన్లు మీరు రైతులకు ఇచ్చేది లేదు. ఈమె ఇచ్చింది 0, పెద్ద బాతుగుడ్డు 0 ఈమె తెచ్చింది 5 ఏళ్ళల్లో టార్పాలిన్లు. మనము తీసుకొచ్చింది ఈ నెల ఏప్రిల్ దాకా, మొన్న ఏప్రిల్ దాకా 7,240 టార్పాలిన్లు. ఈ 3 బడ్జెటే 4,22,90,000. ఇది కాక పసుపు టెస్టింగ్ మిషన్లు, ఎక్స్పోర్టర్లు, ఇంపోర్టర్లు వాళ్ళందరూ, మన ఎక్స్పోర్టర్లు, ట్రేడర్లు, సైంటిస్టుల మీటింగ్లు, ప్లస్ రైతులకి ప్రత్యేక సదస్సులు చేస్తూ ఉన్నారు. అవన్నిటికీ 1,18,00,000 ఖర్చు అయింది. మొత్తం కలిస్తే 6 కోట్ల ఖర్చు అయింది. ఇది మీడియాకి ఇచ్చేస్తే ఇప్పుడు నేను 6 crore రూపీస్ ఖర్చు అయింది. ఏంది ఈ 3 ఇయర్స్లో మళ్ళీ సంవత్సరంన్నర అందులో కోవిడ్ ఉన్నది. ఇది ఇక దీనికంటే ఎక్కువ ఏమేమో బకవాస్ చేసిందంట. దాని గురించి నేను మాట్లాడను. ఇక నా జాగాలో దయాకర్ రావు ఉంటే ఏమంటుండేనో మంత్రి. కాబట్టి దీనికంటే ఎక్కువ ఈమె కోసం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా అయితే బీజేపీ శ్రేణులు మా వాళ్ళందరూ అవుతారు.